తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 10 రోజులు గడవక ముందే దౌర్జన్య కార్యక్రమాలకు పాల్పడుతూ ఉందని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు లబ్బి వెంకటస్వామి కర్నూలులో అన్నారు. కర్నూలు నగరంలోని లబ్బి వెంకటస్వామి స్వగృహంలో ఆయన మాట్లాడారు. 2016 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవో ప్రకారంగానే రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలు నిర్మించామని, అందులో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని వెంకటస్వామి తెలిపారు. కక్షపూరితంగానే వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు నాయుడు కూల్చివేశారని ఆయన తెలిపారు. తెదేపా నేతలు అసెంబ్లీలో మాట్లాడే విధానానికి, బయట జరిగే విధానానికి పొంతన లేదని ఆయన విమర్శించారు. ఎన్నికల హామీలను తెలుగుదేశం పార్టీ నెరవేర్చుకుంటే ప్రజలతో పాటు ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. కేంద్ర వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడము ఒక దేనికి నిదర్శనం అనేది నా ప్రశ్న. 40 సంవత్సరాల రాజకీయ అనుభవము. నిన్న అసెంబ్లీలో మీరు గమనిస్తే స్పీకరు అధ్యక్షత వహిస్తున్నప్పుడు సభానాయకుడు కానీ, సభాపతి కానీ, ఉపనాయకుడు కానీ, సభ్యులు కానీ, మంత్రులు కానీ మాట్లాడినటువంటి మాటలను ఒకసారి మనం విశ్లేషిస్తే నిజంగా దయాలు వేదాలు ఒలిస్తున్నాయా అన్నట్టే ఉంది. ఒక్కొక్క సభానాయకుడైతే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపుతూ, గత ప్రభుత్వం ఇట్లా చేసింది కాబట్టి మేము కూడా దానికి తగ్గే విధంగా, అంటే ప్రజలను కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ, ప్రజాస్వామ్య నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అలాగే ప్రజా సంఘాలను కానీ మేము ఇలాంటి పరిపాలన చేస్తామనడానికి ఒక మార్గనిర్దేశము శాసనసభ సమక్షంలో ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఒక విధంగా కించపరచట్లేదు, మేము అలాంటి చర్యలకు, అలాంటి దుశ్చర్యలకు పాల్పడమని చెప్తూ మరి దాన్ని కంటిన్యూ చేయడం. అంటే మీరు చేసినారు కాబట్టి మేమెందుకు చేయకూడదు అంటే, సభలో మాట్లాడే మాటలకు బయట వ్యవహరించే మాటలకు వ్యత్యాసం లేదు. సభ స్పీకర్గా ఎన్నుకున్నటువంటి సందర్భం ఎంతో పవిత్రమైన దినము. ఆ రోజున పార్టీ ఆఫీసులను, అలాగే ఎక్స్ సీఎం గారి భార్య పిఏను అనాగరిక చర్యలతో అక్కడ కూల్చివేస్తుంది, ఇక్కడ అరెస్ట్ చేస్తుంది. ఎస్, తప్పు చేస్తే ఎవరైనా శిక్ష కానూరు, చట్టానికి ఎవరు అతిథులు గారు అందరూ లోబడి ఉండాలి. మరి ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పుడు, ప్రతిపక్షం ఉన్నప్పుడు కొందరు నాయకులు, మంత్రులు మాట్లాడతారు 5 సంవత్సరాలు చీకటి రాజ్యం అంట. చీకటి రాజ్యంలో మేము 5 సంవత్సరాలు గడిపినాం భయభ్రాంతులతో. మరి 2,70,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం, పేద ప్రజల కోసం, రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజున మనం చేసినటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తేటతెల్లమైనది కదా. అలా చీకటి రోజు అంటే ఎవరికి చీకటి రోజు అంటే అగ్రవర్ణాల ఆధిపత్యం కోసం ఎవరైతే ఆరాటపడుతున్నారో, అగ్రవర్ణాల ఆధిపత్యం ఉన్న సమాజం రావాలని ఎవరైతే చేస్తున్నారో వారికి చీకటి రోజు. ఎవరిది ప్రభుత్వం అండి? తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఎవరు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ? జేసీ శర్మ. మళ్ళీ ఇది ఇచ్చింది నువ్వా లేకుంటే జగన్మోహన్ రెడ్డా? ఈ జీవో ఇచ్చింది. ఈ జీవో ఇచ్చి నువ్వు అన్ని పార్టీ ఆఫీసులు మొత్తం కట్టుకుంటువే ఈ జీవో ప్రకారము. ఇవన్నీ నువ్వు చేసిన ఆ జీవో ప్రకారం అకృత్యాలు కదా. దీన్ని ఏమంటారు? కొన్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చిన జీవో ఏమన్నా కొత్త జీవో ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కొత్త జీవో తెచ్చాడా ఈ భూమిని కొట్టేయాలని? చెప్పండి. మీరు ఇచ్చిన జీవో ప్రకారం మీ పార్టీ ఆఫీసులే కదా. ఏదైతే పొలిటికల్ పార్టీ, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎవరైతే వాళ్ళ నామ్స్ ప్రకారము అచీవ్ అయింటారో ఆ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకి స్టేట్ ఆఫీస్ కట్టుకోవాలంటే 4 ఎకరాలు నువ్వే రాసినావు కదా. డిస్టిక్లో అయితే 2 ఎకరాలు నువ్వే రాసినావు కదా. నువ్వు ఇచ్చిన నోటీసును హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే
ప్రొవిజనల్ ఆర్డర్ను కూడా మీరు లెక్క చేయకుండా కూల్చినారు కదా. మీరు పాలన పైన, అభివృద్ధి పైన, ప్రజా సంక్షేమం పైన మీరు కేంద్రీకరించండి. కానీ ఇలాంటి కక్షపూరితమైనటువంటి ఆలోచనలు, మీరు చేసినటువంటి కార్యక్రమాలకు మీరే తిలోదనాలు ఇచ్చే కార్యక్రమాలు చేయొద్దని నేను మనసారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ